స్టూడెంట్స్, టీచింగ్ ఆరాకి స్వాగతం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ జనరల్ ఇంగ్లీష్ మోడల్ పేపర్. ఇది ప్రీవియస్ ఇయర్ జరిగిన ఈఎంఆర్ఎస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అయితే కాదండి. ఇది జస్ట్ ఒక శాంపుల్ పేపర్ లాగా మనకి పనిచేస్తుంది. సో మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది కేవలం 10 మార్కులకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 10 మార్కులలో అన్ని టాపిక్ అయితే ఇవ్వలేడు కదా. లాంగ్వేజ్ కాంప్రిహెన్షనే మనకి 5 మార్క్స్కి ఉండేది. సో ఇప్పుడు మనకు ఆ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఇచ్చాడు అనుకోండి 5 మార్క్స్కి. సో మిగిలిన టాపిక్స్ 5 మార్క్స్లో ఏం కవర్ చేస్తాడు కాబట్టి ది మోస్ట్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో అవి మాత్రమే కవర్ అయ్యేలాగా మనకి మోడల్ పేపర్ అనేది ఉంది. ఆ 10 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మనం ఈ మోడల్ పేపర్లో చూద్దాం. మీకు ఒకవేళ ఇది యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఇంకా మోడల్ పేపర్స్ ఇలాంటివి క్రియేట్ చేసి కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దట్ మనం ఇంకా మోడల్ పేపర్స్ని ఇంక్లూడ్ చేద్దాం. మనం ఈ శాంపుల్ పేపర్లో మొత్తం 20 క్వశ్చన్స్ని చూడబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ విచ్ హ్యాస్ ద ఎర్రర్. నో సూనర్ డిడ్ ద థీఫ్ సీ ద పోలీస్మెన్ వెన్ హీ ర్యాన్ అవే. సో ఇది ఒక సెంటెన్స్ యాక్చువల్లీ. సో ఈ సెంటెన్స్లో ఒక దగ్గర మిస్టేక్ ఉండే అవకాశం ఉంది. సో ఆ మిస్టేక్ ఏంటో కనిపెట్టాలి. నో సూనర్ డిడ్, గుర్తుపెట్టుకోండి, నో సూనర్ అని ఎప్పుడొచ్చినా సరే నెక్స్ట్ సబార్డినేట్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకి వైల్ అనే వర్డ్తోనే స్టార్ట్ అవుతుంది. నా ఇక్కడ నో సూనర్ అని ఉంది, హీ ర్యాన్ అవే అనేది సబార్డినేట్ సెంటెన్స్. సో దీనికి ముందు మనకి వెన్ వచ్చింది. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటి అంటే వెన్. సో వెన్ ప్లేస్లో మనం రాయాల్సింది ఏంటి అంటే వైల్. సో మన ఆన్సర్ వచ్చేసి సి. సో నెక్స్ట్ క్వశ్చన్, రామ్ ఈజ్ యాంగ్జియస్ టు సీ యూ ఫర్ ద లాస్ట్ 1 వీక్. రామ్ అనే అతను నిన్ను చూడడానికి లాస్ట్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఈ వెయిట్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? లాస్ట్ వీక్. అండ్ ఇప్పుడు అయిపోయిందా? లేదు, కొనసాగుతూ ఉంది. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూచర్. సో అలాంటి వాటిని మనం ఏమంటాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటండి? హ్యాస్ బీన్. సో ఇక్కడ రామ్ అని ఉంది కాబట్టి హ్యాస్ బీన్. ఇక్కడ ఏదైనా ప్లూరల్ సెంటెన్స్ ఉంటే హ్యావ్ బీన్ వచ్చేది. సో రామ్ హ్యాస్ బీన్ యాంగ్షియస్ టు సీ యూ ఫర్ ద లాస్ట్ 1 వీక్. సో ఇక్కడ మనకు మిస్టేక్ ఈజ్ అనేది మిస్టేక్. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. లెట్ us see the third one. Each of the following idiom is followed by 4 meanings which only one is correct. Choose the correct one. మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసే ముందు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డైరెక్ట్ వెళ్ళకుండా అక్కడ పైన మనకి ఇచ్చింది ఏంటి, ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా చూడాలి. మనం సగం టైటిల్ చదివి ఇంకా సగం మనమే క్రియేట్ చేసేసుకొని చాలామంది చేసే మిస్టేక్ అది. సో ఎప్పుడైనా ఇక్కడున్న టైటిల్ కంప్లీట్గా చదివితేనే ఇక్కడ నెక్స్ట్ ఉండే క్వశ్చన్స్ని మనం ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు ఈడియమ్స్ అని. సో ఇక్కడ ఈడియమ్స్ అంటే ఏంటండి? తెలుగులో జాతీయాలు. మనం ఫ్రీక్వెంట్గా ఏదైనా ఒక పదాన్ని సామెత లాగా యూజ్ చేయడం, వాడుక భాషలో ఒక సామెత లాంటిది ఈడియం అనేది. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్ దాన్ని ఈడియం అని అంటాం. టు టేక్ వన్స్ బ్రెత్. సో టు టేక్ వన్స్ బ్రెత్ అనేది ఈడియం. దీంట్లో చేంజెస్, గ్రామటికల్ మిస్టేక్స్ ఏమి ఉండవు. ఇది ఇలాగే ఉంది. టు టేక్ అవే వన్స్ బ్రెత్. ఎప్పుడైనా మనం ఈ ఈడియం యూజ్ చేస్తే దాని అర్థం ఏంటి? టు సర్ప్రైజ్ వన్, టు హిట్ వన్ బ్యాడ్లీ, టు కిల్ వన్, టు టేక్ అవే వన్స్ మనీ. సో టు టేక్ వన్స్ బ్రెత్. సో మనం ఏదైనా సర్ప్రైజింగ్గా విన్నప్పుడు ఒక నిమిషం గుండె ఆగింది అని అంటాం కదా. సో అలాంటిదే టు సర్ప్రైజ్ వన్. ఎవరైనా బాగా సర్ప్రైజ్గా ఫీల్ అయినప్పుడు, ఎవరినైనా మనం బాగా సర్ప్రైజ్ చేసినప్పుడు అవతలి వాళ్ళు యూజ్ చేసే వర్డ్ టు టేక్ అవే వన్స్ బ్రెత్. 4th క్వశ్చన్ వచ్చేసి అ డెడ్ లెటర్. డెడ్ లెటర్ అంటే లెటర్ చచ్చిపోలేదు. ఇక్కడ డెడ్ లెటర్ అనేది ఒక ఈడియం. ఈ ఈడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ప్రస్తుతానికి వాడుకలో లేదు అని అర్థం. అంటే ఫ్యూచర్లో ఇంకా యూస్ కాబోదు అని అర్థం. సో వన్ విచ్ హ్యాస్ నాట్ బీన్ పోస్టెడ్, వన్ ఆఫ్ ది రిజెక్షన్స్, నో లాంగర్ ఇన్ యూస్, వన్ దట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ డెస్టినేషన్. దాకా నేను చెప్పిన మీనింగ్కి ఇక్కడ సూటబుల్ ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ సి, నో లాంగర్ ఇన్ యూజ్. ఇంకా ఫ్యూచర్లో మనకి అది యూజ్ అవ్వదు, యూజ్ చేయలేము అనుకునే వాటిని ఆ డెడ్ లెటర్ అంటాం. 5th క్వశ్చన్ వచ్చేసి, choose the correct alternative to
టు కంప్లీట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఇక్కడ ఉన్న వాటిలో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఆప్షన్ మనం వెతకాలి. యూ డాష్ బి మ్యాడ్ ఇఫ్ యూ థింక్ ఐ ఆమ్ గోయింగ్ టు లెండ్ యూ మోర్ మనీ. సో ఇఫ్ యూ థింక్, ఒకవేళ నేను నీకు ఇంకా డబ్బులు ఇస్తాను అని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనం అవుతుంది అని ఇక్కడ సెంటెన్స్ యొక్క అర్థం. యూ డాష్ బి మ్యాడ్, ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చి యూ మైట్ బి మ్యాడ్ అని వాడలేము. యూ హౌ టు బి మ్యాడ్ అంటే నువ్వు అవ్వాలి అనే ఫ్యూచర్లో అర్థం వస్తుంది కాబట్టి ఇది కాదు. యూ షుడ్ బి మ్యాడ్ అంటే ఇంకా నువ్వు పిచ్చోడు అయిపోవాలని చెప్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి సో మన ఆప్షన్ వచ్చేసి డి, యూ మస్ట్ బి మ్యాడ్ ఇఫ్ యూ థింక్ ఐ విల్ లెండ్ యూ మోర్ మనీ. నౌ ఈటింగ్ స్వీట్స్ డాష్ బి బ్యాడ్ ఫర్ యువర్ టీత్, ఎక్కువగా స్వీట్ తీసుకోవడం పళ్ళకి మంచిది కాదు అని ఈ సెంటెన్స్ యొక్క అర్థం. నౌ ఈటింగ్ స్వీట్స్, ఈటింగ్, ఇక్కడ ఈటింగ్ అనేది జెరండ్ అంటామండి మనం, జెరండ్. ఏదైనా నౌన్ ఫామ్ ఇంగ్ ఫామ్తో స్టార్ట్ అయితే దాన్ని మనం జెరండ్ అంటాం. సో ఈట్ అనేది యాక్చువల్లీ వర్బ్. సో ఇక్కడ మనం స్టార్టింగ్లో ఈటింగ్ స్వీట్స్ అనేది ఒక నౌన్ లాగా యూస్ చేసాం కాబట్టి ఈ ఈటింగ్ అనేది జెరండ్. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి షుడ్, వుడ్, హౌ టు, మే అని ఇచ్చారు. ఈటింగ్ స్వీట్స్ షుడ్ బి బ్యాడ్ ఫర్ యువర్ టీత్ అనేది రాదు, అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవ్వదు. ఈటింగ్ స్వీట్స్ హౌ టు బి బ్యాడ్ టు యువర్ టీత్ అనేది కూడా మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాదు. అలాగే ఈటింగ్ స్వీట్స్ మేబీ ఎందుకు, డెఫినెట్గా స్వీట్స్ తింటే పిల్లలకు మంచిది కాదు అని తెలిసినప్పుడు ఈటింగ్ స్వీట్స్ వుడ్ బి బ్యాడ్ ఫర్ యువర్ టీత్. మన ఆప్షన్ వచ్చేసి బి, దట్ ఈస్ వుడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ చూస్ ద వర్డ్ విచ్ మోస్ట్ క్లోజ్లీ ఫిట్స్ ద డెఫినిషన్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ ఎంతో కొంత క్వశ్చన్కి రిలేట్ అయ్యే ఉంది, కానీ ఏదైతే ఎక్కువ పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుందో సో అలాంటి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. వన్ హూ హ్యాస్ వోడ్ నాట్ టు మ్యారీ, సో పెళ్ళే చేసుకోను అని ఒట్టు పెట్టుకున్న వాళ్ళు. దానికి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి స్పిన్స్టర్. స్పిన్స్టర్స్ అంటే పెళ్లి కాని అమ్మాయిలు, లేడీస్ విషయంలో మనం ఈ స్పిన్స్టర్ అని అంటాం. అలాగే బ్యాచులర్, బ్యాచులర్ అనేది పెళ్లి కాని అబ్బాయిలకు వాడతాం. సో ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు. చిన్న పెద్ద అనే భేదం చూపించకుండా రూడ్గా ఉండే వాళ్ళని క్యాలస్ అని అంటారు. అలాగే సెలిబేట్, సెలిబేట్ అని అంటే బ్రహ్మచర్యం అని అంటాం కదా, సో అది సెలిబేట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సబ్స్టిట్యూషన్ డెఫినిషన్కి ఈ సెలిబేట్ అనే వర్డ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్, సెలిబేట్. ఏ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, సెల్ఫ్ సెంటర్డ్ అంటే తన గురించి తనే ఆలోచించుకునే వ్యక్తిని సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంటాం. యారోగెంట్, యారోగెంట్ అంటే రూడ్గా ఉండే వ్యక్తిని, రెక్లెస్గా సమాధానం ఇచ్చే వ్యక్తిని యారోగెంట్ అంటాం. సో యారోగెంట్ కాదు. ప్రొఫెన్ అంటే ఏదైనా చేయరని తప్పు, అఫెన్స్ చేసినప్పుడు మాత్రమే ప్రొఫెన్ అని అంటాం. క్లెవర్ అంటే తెలిసిందే, బుద్ధిశాలి. ఈగోయిస్ట్ అంటే ఈర్ష. సో ఎస్, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అంటే బెస్ట్ ఆన్సర్ వచ్చేసి ఈగోయిస్ట్. సో మన 9th క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ కి మనం ఆపోజిట్ మీనింగ్, వ్యతిరేకం ఏంటో కనిపెట్టాలి. నౌ సాక్రెడ్, సాక్రెడ్ అని అంటే ఏదైనా దేవుడికి రిలేటెడ్ మంచి కార్యాలు జరిగినప్పుడు వాటిని సాక్రెడ్ అని అంటాం. సాక్రెడ్ బుక్స్ అని అంటాం కదా, సో దేవుడి రిలేటెడ్ పవిత్రంగా భావించే వాటిని సాక్రెడ్ అని అంటాం. ఆపోజిట్ ఏంటి? అన్హోలీ, ఓపెన్, ఫాల్స్ అండ్ ఇన్ఆస్పీషియస్. సో ఓపెన్, క్లోజ్, ట్రూ, ఫాల్స్ ఇవైతే తెలిసినవే. సో ఇన్ఆస్పీషియస్, ఆస్పీషియస్ అంటే శుభకార్యాలు, ఇన్ఆస్పీషియస్ అంటే అశుభం కాబట్టి ఇది అని అనుకోవచ్చు, కానీ ఇది కాదు. ఎందుకంటే శుభకార్యాలు అనేవి దేవుడికే సంబంధించి ఉండాలి అనేది రూల్ లేదు, కానీ సేక్రెడ్ అని అంటే అది కంపల్సరీ దేవుడికి సంబంధించినవి. సో అన్హోలీ, హోలీ, అన్హోలీ కాబట్టి ఇది కాదు. ఇన్ఆస్పీషియస్ ఇలా అనుకోకండి. సో సాక్రెడ్కి పర్ఫెక్ట్ ఆపోజిట్ మీనింగ్ వచ్చేసి అన్హోలీ. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ సోబర్. సోబర్ వచ్చేసి ఎవరైతే బాగా సెన్సిబులో అలాగే తాగుడికి బానిస కాదో వాళ్ళని మనం సోబర్ అని అంటాం. ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే గనక క్రూక్, డ్రంక్, అన్వైజ్, క్రూయల్. సో క్లియర్గా ఆన్సర్ మనం చెప్పేయచ్చు డ్రంక్. సో సోబర్కి వ్యతిరేక పదం వచ్చేసి డ్రంక్. ఆబ్వియస్లీ యాంటీనమ్స్ ఎంత ఇంపార్టెంటో
మనకి అంటే ఆపోజిట్స్ ఎంత ఇంపార్టెంటో వాటి సినోనిమ్స్ పర్యాయ పదాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మన 11th and 12th క్వశ్చన్స్ వచ్చేసి అబౌట్ ద సినోనిమ్స్ అంటే వాటి ఇంకొక మీనింగ్ పర్యాయ పదాలు కనిపెట్టాలి. నౌ రేడియంట్ అని అంటాం కదా, రేడియేట్, రేడియేషన్, రేడియేటింగ్ లైట్. సో ఇవన్నీ ఏంటి, ఒక బ్రైట్ అండ్ షైనింగ్ వాటిని మనం రేడియంట్ అని అంటాం. సో ఫేమస్, బ్రైట్, జస్ట్, టైమ్లీ. సో ఆప్షన్ క్లియర్గా ఉంది, ఇట్స్ అ బ్రైట్. స్ట్రిక్చర్ క్రిటిసిజం, హార్ష్నెస్, డెస్పాట్, ప్యాషన్. సో దీని బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రిటిసిజంకి ఇంకో పేరు వచ్చేసి స్ట్రిక్చర్. సో ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. In each group of words given below, one word is spelled correctly. Choose the correct one. One word is spelled wrong అని అనలేదు ఇక్కడ, one word is spelled correctly అన్నాడు. సో ఈ 4 ఆప్షన్స్లో ఒక్కటి మాత్రమే కరెక్ట్. ఆ కరెక్ట్ అయిన ఆప్షన్ ఏంటో మనం కనిపెట్టాలి. న్యూట్రిషియస్. సో న్యూట్రీ అనే దగ్గర మాత్రం అన్ని ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూడాలి ప్రాపర్ ఆన్సర్ ఏంటి అనేది. సో జనరల్లీ మనకి ఎగ్జామ్ టైంలో ఏమవుతుంది అంటే ఈ ఆప్షన్స్ చూసి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఏది ప్రాపర్ ఆన్సర్, ఏది ప్రాపర్ స్పెల్లింగ్ అనేది మనకు యాక్చువల్లీ బాగా తెలుసు, కానీ ఇక్కడ ఈ ఆప్షన్స్ చూసి మనం ముందుగా కన్ఫ్యూజ్ అయిపోతాం. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, మీకు ఇది న్యూట్రిషియస్ అని మామూలుగా ఇలా చూసి కొంచెం చదవగానే ఐడియా వచ్చేస్తే ఆప్షన్స్ని చూడకుండా డైరెక్ట్ దాని స్పెల్లింగ్ రాయడానికి ట్రై చేయండి. లైక్ ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అంటే మోస్ట్లీ మనం కరెక్ట్గానే రాస్తాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు, ఈ ఆప్షన్స్ చూసి అసలు కన్ఫ్యూజన్ రాదు. సో మనకు క్లారిటీగా మనకు తెలిసిన ఆన్సరే ప్రాపర్గా రాస్తాం. మీరు కనుక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే ఈసారి ఎగ్జామ్ రాసేప్పుడు ఈ టిప్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ వర్కౌట్ అయిందో లేదో కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. మ్యాగ్నిఫిషియంట్, మ్యాగ్నీ వరకు ప్రాపర్గా ఉంది, ఫిషియంట్ ఇక్కడ ప్రాపర్గా చూడాలి మనం. సో మ్యాగ్నిఫిషియంట్లో ఐ అనేదే ఉండదు సి దగ్గర. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ మ్యాగ్నిఫిషియంట్. సో ఇలా స్పెల్లింగ్ ఇవి చదవడం వల్ల కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ నేను ఇచ్చిన టిప్ ఫాలో అవ్వండి. లేదు అంటే మీరు క్లియర్గా ఇది చూసి కనిపెట్టగలిగితే దెన్ గో ఫర్ ఇట్. నౌ మ్యాగ్నిఫిషియంట్. సో ఆప్షన్ బి ఈజ్ అ ప్రాపర్ ఆన్సర్ ఫర్ దిస్. సో ఆప్షన్ బి అనేది ప్రాపర్ ఆన్సర్, ప్రాపర్ స్పెల్లింగ్. సో 15th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఈఫ్ నెసెసరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకు ఒక ఫ్రేజ్ ఇచ్చాడు, ఫ్రేజల్ వర్బ్స్ అని అంటాం కదా. సో ఆ ఫ్రేజ్లో కొంచెం మిస్టేక్ ఉంది, ఇక్కడున్న ఆప్షన్స్ నుంచి ఆ ప్రాపర్ ఫ్రేజ్ ఏంటో కనిపెట్టండి. నౌ హీ వాజ్ లేట్ టు అ రెస్ట్ బిసైడ్ హిస్ పేరెంట్స్. సో ఇక్కడ లేట్ టు అ రెస్ట్ బదులుగా ఇక్కడున్న ఆప్షన్స్లో ఏదో ఒకటి రావాలి. లే ఇన్ రెస్ట్, లేట్ టు రెస్ట్, లైట్ టు రెస్ట్, లైడ్ ఇన్ రెస్ట్. సో ఇక్కడ డెఫినెట్గా లేట్ టు అరెస్ట్ అని ఉంది. సో ఇక్కడ ఏ అనేది రాదు, రెస్ట్ అనేది లేట్ టు అరెస్ట్ అంటే మళ్ళీ అది డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. హీ వాజ్ లేట్ టు రెస్ట్ అని అంటే టు బరీ. సో ఇక్కడ లే అని ఉంది, లే టు రెస్ట్ అని అనొచ్చు, కానీ ఇక్కడ లే టు ఇవ్వలేదు, లే ఇన్ రెస్ట్ అని ఇచ్చాడు కాబట్టి మన ఆప్షన్ బి ఈజ్ అ రైట్ వన్. హీ వాజ్ లేట్ టు రెస్ట్ బిసైడ్ హిస్ పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఈయనను కూడా పూడ్చిపెట్టారు అని అర్థం. 16th one, you must put off something for the rainy day. So put off ఆప్షన్స్ పుట్ ఆఫ్, పుట్ అవుట్, పుట్ బై, పుట్ అప్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఒక్కొక్క ఆప్షన్కి మళ్ళీ మొత్తం సెంటెన్స్ మీనింగే చేంజ్ అయిపోతుంది కాబట్టి ప్రాపర్గా స్పెల్లింగ్ ఇక్కడ పుట్ అనేది కామన్. సో ఇక్కడ పక్కనున్న ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ వల్ల దీని ఎంటైర్ మీనింగ్ మారిపోతుంది. సో యూ మస్ట్ పుట్ ఆఫ్ సంథింగ్ ఫర్ ద రెయినీ డే. సో వర్షం వస్తుంది కాబట్టి దానికి తగ్గ డ్రెస్ వేసుకోవాలి అని దాని అర్థం. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, పుట్ ఆఫ్.
PUTOFF అని వస్తుంది. సో పుట్ ఆఫ్ అంటే వేసుకోవడం, ధరించడం. ఇప్పుడు 17th క్వశ్చన్, ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గివెన్ ఆప్షన్. సో ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఆప్షన్ చూస్ చేయండి అని అర్థం. కీప్ హిమ్ ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ లెస్ట్ యూ షుడ్ సఫర్. సో ఎట్ అండ్ ఆర్మ్స్ లెంత్ ఇది ఒక ఈడియం. సో దీనికి వర్బ్స్ అండ్ వీటితో సంబంధం లేదు, జాతీయం అనమాట. ఎట్ అండ్ ఆర్మ్స్ లెంత్ అని అనము, మనం ఎట్ ఆర్మ్స్ లెంత్ అని అంటాం. సి ఈజ్ అ రైట్ ఆన్సర్. సో మీకు ఆల్రెడీ తెలిస్తే డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి వెతకండి, లేదు అంటే ఇవి 1కి 10 సార్లు చదవండి, మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది అది ఏదైతే పర్ఫెక్ట్లీ అక్కడ ఫిట్ అవుతుందో. సో 18th క్వశ్చన్ వచ్చేసి a lick and a promise. సో ఇది కూడా ఒక ఈడియం. a lick and a promise. a lick and a promise అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని తొందరగా కంప్లీట్ చేయాలి అనే ఆతృతతో తొందరగా చేస్తారు కానీ శ్రద్ధతో చేయరనమాట. దాన్ని జాగ్రత్తగా చేయకుండా ఉండడం, కేర్లెస్గా చేయడాన్ని మనం a lick and a promise అని అంటాం. సో టు డూ సంథింగ్ నీట్లీ ఆన్ టైం, నీట్గా చేయడమా కాదు. టు డూ సంథింగ్ క్విక్లీ అండ్ కేర్ఫుల్లీ. సో టు డూ సంథింగ్ క్విక్లీ అనేది కరెక్టే, కానీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా చేయడమా కాదు. టు డూ సంథింగ్ క్విక్లీ అండ్ కేర్లెస్లీ. ఎస్, మనకు ఆప్షన్ వచ్చేసింది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి 4th ఆప్షన్ కూడా చూద్దాం. టు ఎంజాయ్ సంథింగ్ హోల్ హార్టెడ్లీ, డెఫినెట్గా కాదు. సో నెక్స్ట్ 19th వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్ అన్నీ తెలిస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ చేయగలుగుతాం. ద స్కై ఈజ్ వెరీ క్లౌడీ, ఇట్ డాష్ సూన్. ఆకాశం అంతా మబ్బులు పట్టేసింది, సో ఏమవుద్ది నెక్స్ట్? వర్షమే పడుద్ది. కానీ ఏ వర్బ్ ప్రాపర్గా యూస్ చేస్తే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది అనేది చూడాలి. సో ఈజ్ గోయింగ్ టు రెయిన్, వుడ్ హ్యావ్ రెయిన్డ్, ఈజ్ లైక్లీ రెయిన్, మస్ట్ హ్యావ్ రెయిన్డ్. సో ఇక్కడ ఆల్రెడీ స్కై ఈజ్ వెరీ క్లౌడీ, ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రజెంట్ టెన్స్లో జరుగుతుంది కాబట్టి సో ఇది కూడా ప్రజెంట్లోనే ఉండాలి. సో వుడ్ అనేది రాదు, మస్ట్ అనేది రాదు. సో ఈజ్ లైక్లీ టు అని ఉండుంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండేది. ఇక్కడ టు లేదు కాబట్టి ఈజ్ గోయింగ్ టు రెయిన్. ద స్కై ఈజ్ వెరీ క్లౌడీ, ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ సూన్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో మన లాస్ట్ క్వశ్చన్ కూడా సేమ్ వర్బ్ ఫార్మ్సే. న్యూ మెంబర్స్ డాష్ టెంపరరీ ఐడెంటిటీ కార్డ్స్ టుమారో. టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తుందో ఐడియా ఉంది కదా. సో లెట్స్ సీ ద ఆప్షన్స్. హ్యావ్ బీన్ ఇష్యూడ్, will be issued, were issued, were going to be issued. సో ఇక్కడ were అంటే past tense కాబట్టి డెఫినెట్గా ఈ C and D అయితే కాదు. సో టుమారో అంటే ఫ్యూచర్ కావాలి కాబట్టి న్యూ మెంబర్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ అంటే అది పాస్ట్లో వస్తుంది కాబట్టి ఏ కూడా కాదు. సో విల్ అనేదే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి మన ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. సో న్యూ మెంబర్స్ విల్ బీ ఇష్యూడ్ టెంపరరీ ఐడెంటిటీ కార్డ్స్ టుమారో. సో ఇక్కడ ఇష్యూడ్ అనేది చూసి పాస్ట్ అని చెప్పి ఫిక్స్ అవ్వకండి. సో ఈ మెయిన్ హెల్పింగ్ వర్బ్ చూడకండి, ఈ పక్కనున్న యాక్సిలరీ హెల్పింగ్ వర్బ్ కూడా చూడండి అప్పుడప్పుడు. దాన్ని చూసి డిసైడ్ అవ్వండి ఇది పాస్టా ఫ్యూచరా అనేది. సో ఇది మన ఆన్సర్. విల్ బీ ఇష్యూడ్ అంటే అది పాస్ట్ కాదు, అది ఫ్యూచర్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, బేసిక్ ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంగ్లీష్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. 10 మార్కులకే మనం ఎగ్జామ్ రాయబోతున్నాం కాబట్టి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్సో అవి మాత్రమే మన మోడల్ పేపర్లో ఇంక్లూడ్ చేసాం. సో ఇలా మనం ఎక్కువ మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటే మనకి ఇంకా ఎక్కువ బేసిక్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తీరా ఎగ్జామ్ టైంలో మనం ఒక్కొక్క టాపిక్ని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎగ్జామే అయిపోతుంది కాబట్టి ఇలా మోడల్ పేపర్స్ కనుక చేస్తూ ఉంటే మనకు ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. మీరు నెక్స్ట్ ఏ క్లాస్ కోరుకుంటున్నారో లేదంటే ఇంకా ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి అని అనుకుంటున్నారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ క్లాస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి, లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.